చెప్పట్లు ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నాను. అసలు నేను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకుంటాను కల్లో కూడా అనుకోలేదు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చిటికలు ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం సెలెక్ట్ చేసినాక నన్ను ఫస్ట్ డే డ్యూటీకి అయితే జాయిన్ అయినాను. నాకేం పెద్దగా కష్టమేం అనిపించలేదు. కొత్త కదా స్టార్టింగ్లో సరదా అనిపించింది. సో సరదాగా చేసేసిన చక్క అని. మేడం పర్లేదు నిదానంగా పర్ఫెక్ట్గా చేయని చెప్పింటే పర్వాలేదు మేడం హ్యాపీగా చేస్తానని చెప్పి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే మనసు ఏమన్నది అంటూ నేను ఎంజాయ్ చేసుకుంటూ పని అయితే చేసేసాను. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నన్నైతే నీకు జాబ్ లేదు ఏమి లేదు, ఏం చేస్తావు నువ్వు, ఇంత చదివి ఏం ప్రయోజనం నీకు అని చాలామంది చాలా రకాలుగా నన్ను సూటిపూటి మాటలు అయితే మాట్లాడడం జరిగింది అనమాట. నాటికి ఇంటికి వదిలేసేయని నేను ట్రై చేసింటే స్టార్టింగ్లో మ్యారేజ్ కాకముందు. అప్పుడైతే సెలెక్ట్ కాలేదు నేను. సరేలేని ఇంకా మ్యారేజ్ అయినాక ఏంటికి అని నేను ఊరికే కామ్గా ఉన్నట్టు మళ్ళీ నా వైఫ్ నువ్వు మళ్ళీ ట్రై చేయి, నువ్వు చదువుకున్నావు కదా ఎందుకు ట్రై చేయకూడదు అని తనే ఫోర్స్ చేసి చాలా సపోర్ట్ చేసింది అనమాట. నాకు మీరు చూసింటారు ఫస్ట్ వీడియోలో ఎంత సపోర్ట్ చేసిందని. చక్క పని అయితే అయిపోగొట్టేసాను. మేడం దగ్గర వెళ్ళాను. మేడంని చూపిద్దాం ఒకసారి ఇంట్లో చేసినామని మేడం దగ్గర వెళ్ళాం. చాలా బిజీగా ఉంది మేడం. చెప్పు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మేడం. అయిపోయినాయా? అన్నీ నీట్గా వాష్ చేసేసినావా? అన్నీ చూసేసినావా? మీరు వచ్చి ఒకసారి చెక్ చేస్తే. సరే వస్తాను. సరే పదండి వస్తాను. మేడం అయితే వస్తుంది కానీ వర్క్ చేసింది ఎలా ఉందని చూడడానికి నాకు ఫుల్ టెన్షన్. మేడం ఏమంటుందా, ఏమి రిజెక్ట్ చేస్తుందా, సరిగ్గా పని వర్క్ చేయలేదా అని. మేడం ప్రతిదీ చూస్తూ ఉంది పర్ఫెక్ట్గా చేసినాడు లేదా అని. నాకైతే ఫుల్ టెన్షన్ ఎక్కడ రిజెక్ట్ చేస్తుందా ఏమో అని. నాకు ఫస్ట్ టైము ఎప్పుడు చేయలేదు వర్క్. మేడం చూస్తుంది అన్నీ. నాకు టెన్షన్. గుడ్ బాయ్ నెక్స్ట్ వర్క్ చేయకు. ఓకే. దగ్గరికి మేడం నన్నైతే ఒప్పుకుంది. చాలా బాగా చేసావు, గుడ్ బాయ్ అని చెప్పింది. నాకైతే ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ వర్క్ అయితే చేయమని చెప్పింది. దాన్ని కూడా చక్క చేసేద్దామని ఫటాఫట రెడీ అయిపోయినా. ఈడ కూడా మంచి మార్కులు కొట్టేయాలని నేను మంచిగా ట్రై చేస్తాను. నేను కూడా ఫస్ట్ స్టెప్లో ఎలా గుడ్ బాయ్ అనిపించుకున్నాను, ఇది ఎక్కడో గుడ్ బాయ్ అనిపించుకోవాలని క్లీన్గా పర్ఫెక్ట్గా చేయాలని నిదానంగా వర్క్ చేసుకుంటూ వచ్చాను. స్టార్టింగ్లో స్టోరీ చెప్తుంటే కదా నేను ప్రసన్న మంచి సపోర్ట్ చేసింది అంతదాకా చెప్పాను అనుకుంటా. తను కూడా మంచి సపోర్ట్ చేసింది నాకు. చదువు, నువ్వు కూడా ఇంటికి వేస్ట్గా ఉంటావు, నువ్వు చదువుకున్నావు కదా అలా నువ్వు ఇంకోసారి ట్రై చేయి జాబ్కి అంటే, ఎందుకు మనకేంటి అవసరమా అంటే, వద్దు నువ్వు జాబ్ చేయాలి కంపల్సరీ, మనం అందరూ ఎత్తిపోటు మాట్లాడుతున్నారు, నువ్వు జాబ్ చేయాలి, నువ్వు జాబ్ చేస్తేనే మనకి పరువు ఉంటుందంటే, సరేలే తన మాట కూడా విందాం ఒకసారి అని ఎలాగైనా జాబ్ కొట్టాలని ఇంకా నేను డిసైడ్ అయిపోయి డ్యూటీ నుంచి రాగానే కొద్దిసేపు నా అనుభవం చూసుకుంటా, తర్వాత తను చూసుకుంటుంది. ఇంకా నువ్వు వెళ్ళు నువ్వు చదువుకోపో అని చెప్తుంది. డ్యూటీ నుంచి రాగానే నేను చదువుకుంటాను. చదువుకోవడం అయిపోయినాక ఫ్రీ టైంలో అట్లా వీడియోస్ అయితే తీస్తాము, యూట్యూబ్ వీడియోస్. సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసేసినాను. కొంచెం ముందు అది కంప్లీట్ అయిపోగానే మేడం ఇంకోసారి మేడం చూడాలని చెప్పాలి. ఇంకా సెకండ్ వర్క్ కూడా అయిపోయింది. ఇక పసక్ అయిపోయా. మేడం దగ్గరికి అయితే వెళ్తున్నా. మేడం అని మేడం ఫోన్లో బిజీ. హలో చెప్పే. నేనా మేడం ఊరికే కూర్చున్నా. చెప్పు. షాపింగ్కా? ఎప్పుడు? మేడం ఏంటి? కంప్లీట్ అయిపోయింది మేడం. అయిపోయిందా? మీరు వచ్చి చూసేయండి, ఒకసారి చెక్ చేయండి. అంత ఫ్లోర్ అంతా క్లీన్గా ఉంటే చెక్ చేయండి. సరే ఒక నిమిషం ఉండు, నేను మళ్ళీ చేస్తాను ఉండు. ఫుల్ టెన్షన్. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ ఏమంటుందో మేడం ఏమో, ఇక్కడ మిస్ చేసిన అనుకు టెన్షన్ అయిపోయింది. మనకేమంత అలవాట్లేదు కాబట్టి. పర్లేదయ్యా, బాగా చేస్తాను పని. గుడ్. సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ చేయి. పైకి వస్తాను. యాహూ, సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసేసినాము. అసలు మేడం వస్తగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది నాకు.
2 స్టెప్పులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఫైనల్ ఉంది. ఇదొకటి కంప్లీట్ చేసేసినామంటే మనం ఇంకా ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతాము. ఇంకా ఎంజాయ్. ఒక 3 మంత్స్ నుంచి బాగా ప్రాక్టీస్ చేసి చదువుకొని డ్యూటీ నుంచి రాగానే ఫస్ట్ చదువుకోవడం, ఇంకేం వర్క్ ఉండదు. ఇంకా నా బాబునైతే ఆ పాప చూసుకునేది. ఇంకా చదువుకోవడం, తినడం, చదువుకోవడం. డ్యూటీ నుంచి రాగానే ఇది ఒక్క పని చేస్తా అంటే అట్లా బాగా ట్రై చేసి సెలెక్ట్ అయినాక ఇంటర్వ్యూ కూడా బాగా పర్ఫామ్ అయితే చేశాను. 4 days తర్వాత రిజల్ట్ వస్తాయంటే ఇంకా సర్లేని ఇంటికి వచ్చేసాను అనమాట. నేను థర్డ్ స్టెప్ కూడా ఇంకా అయిపోయి వచ్చేసింది. ఇంకా జా హే హాయ్ జామ్ పండు రోయ్, ఇంకా జాలీగా ఇంకా మనము వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఎయ్ 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 గున్నా మామిడి ఎయ్ గున్నా తమదే మన జాలీగా ఇంకా మనకు తెలుసు కదా, ఇంకా పాటలు పాడుకుంటా ఇంకా కంప్లీట్ చేసేసినాం. ఇంకా అయిపోయా. మేడం చెప్పయ్యా. కంప్లీట్ అయిపోయింది మేడం. అయిపోయింది అంత మొత్తం అంతా చేసేసినావా? కిచెన్, హాలు, రూమ్లో అంతా తుడిచేసినావా? క్లీన్గా ఉండాలా. ఏమైనా మిస్టేక్ ఉంటే చూడు. మీరు ఒకసారి వచ్చి అంత క్లీన్గా చెక్ చేస్తే క్లీన్గా చూసేసినాడు అనమాట. మీరు ఒకసారి చూడండి ఒకసారి. సరిపా చూస్తాను. ఫైనల్ చెకింగ్. ఈ చెకింగ్ ఒక్కటి పాస్ అయిపోయినామంటే మనం ఫస్ట్ డే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ డే నుంచి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా మేడం అంతా చెక్ చేస్తాను క్లారిటీగా. ఫుల్ టెన్షన్ ఏమేమి అంటుందో. బాగుందయ్యా, అందరినీ నీట్గా చేసినావు, అన్నీ కంప్లీట్ చేసేసినావు. నీకు నేను అవార్డు ఇద్దాం అనుకుంటాను. నిజం మేడం. సాయంత్రం ఇస్తాము. ఈవినింగ్ మేడం. సాయంత్రం ఇస్తాము. ఇంకా నువ్వు బాగా కొంచెం ప్రిపేర్గా ఉండు, సరేనా? అవ్వా రావయ్యా, ఇంకా అవార్డు ఇస్తాను చెప్తాను కదా. సరే కూర్చో. అది కూర్చో. అంతే అవార్డు ఇద్దాం. చెప్పట్లు అన్నా ఏయ్ బాగా పని చేసినావు, బాగానే సక్రమంగా చేసినావు కాబట్టి చిటికలే మేడం బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు షీల్డ్ ఇవ్వగానే ఫుల్ హ్యాపీ. నాకైతే ఫుల్ స్మైల్. నాకు ఎస్ అది ఇచ్చేసా. ఎట్టకేరకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసేసుకున్నా చాలు. ఇంకా లైఫ్కి సాధించేసినాం మనం. హలో ఎవ్రీవన్, నేను పెట్టిన వీడియో జాబ్ వచ్చిందా లేదా వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందని సీక్వెల్ అయితే చేసినాము. మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఆ వీడియోకి అయితే జాబ్ వచ్చింది లేదా వీడియోకి అయితే చాలా మంది కామెంట్ చేసినారు. సూపర్గా ఉంది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లాస్ట్ ట్విస్ట్ అని చెప్పిండ్రి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు ఇలా మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. కోసం మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బాయ్.